నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. గుమ్మడి వెంకటేశ్వరరావు ఈ పేరు వినగానే సాత్వికమైన నిలువెత్తు మనిషి మన ఊహల్లోకి వస్తాడు. మంచితనం మూర్తిభవించే వ్యక్తి మనకు కనిపిస్తాడు. దాదాపు 60 సంవత్సరాల కెరీర్లో 500కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గుమ్మడి అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన నటుడు. అక్కినేని నాగేశ్వరరావు 70 సంవత్సరాల సినీ కెరీర్ని కొనసాగించారు. ఆయన తర్వాతి స్థానం గుమ్మడికే దక్కుతుంది. తను చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని తప్పించే నటుల్లో గుమ్మడి కూడా ఒకరు. జానపదమైన, పౌరాణికమైన, సాంఘికమైన తను చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని జనరంజకంగా పోషించడం అనేది ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. గుమ్మడి తను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం తన వయసుకి మించిన పాత్రలే పోషించారు. అలా చేసిన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో మరొక నటుడు లేడంటే అతిశయోక్తి కాదు. వయసు మీరిన పాత్రల్లో జీవించడం గుమ్మడికి ఎలా సాధ్యమైంది? అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆయన సినీ ప్రస్థానంలో సాధించిన విజయాలేమిటి అనే విషయాలు తెలుసుకుందాం. అదృష్టవంతుడు. అందుకే బాబు గారు తమరు దయదలిచి వాడికి ఏదైనా చిన్న నౌకరీ ఇప్పిస్తే. ఏమిటి నౌకరీ కావాలా? వీల్లేదు రంగన్న బాబు. చదువు రాని వాడికి మార్కులు ఇచ్చి పాస్ చేయించడం ఎంత తప్పో, చదవగలిగిన వాడికి ఉద్యోగం ఇచ్చి చదువు పాడు చేయడం కూడా అంతే తప్పు. 1927 జూలై 9న గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు. వీరి నాన్న, బాబాయ్ కలిసే ఉండేవారు. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతల గురించి చిన్నతనంలో ఆయనకు అవగాహన వచ్చింది. వీరి కుటుంబంలో వయసు మీద పడిన వారు ఎక్కువగా ఉండేవారు. అలా వారి మధ్య పెరగడంతో గుమ్మడికి సాత్విక గుణం బాగా అబ్బింది. వారి కుటుంబ వాతావరణం భవిష్యత్తులో ఆ తరహా పాత్రలు పోషించడానికి దోహదపడింది. హై స్కూల్లో చదివే రోజుల్లోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడయ్యారు గుమ్మడి. కాలేజ్లో చేరితే అలాంటి భావాలు మరింత పెరుగుతాయని గ్రహించిన కుటుంబ సభ్యులు 17 ఏళ్ల వయసులోనే లక్ష్మీ సరస్వతితో వివాహం చేశారు. అయితే చదువు మాత్రం సజావుగా సాగలేదు. ఇంటర్ పరీక్ష తప్పారు. దాంతో గుమ్మడిని వ్యవసాయంలోకి దింపారు. పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞనుకున్నావా? సాధక బాధకాలు నీకేం తెలుసు? నాకేమీ తెలియవు నాన్నగారు. తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. మీరు వచ్చినా రాకపోయినా నేను తప్పకుండా మాచర్ల వెళ్ళదలుచుకున్నాను. అందుకు తగ్గ ప్రయాణ సన్నాహాలు చేయించండి. వీల్లేదు. ఆ సమయంలోనే గుమ్మడి మనసు నటన వైపు మళ్ళింది. అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. సినిమాల్లో అయితే బాగా రాణిస్తామని మిత్రులు చెప్పడంతో మద్రాసు చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నో అవరోధాల తర్వాత అదృష్ట దీపుడు అనే చిత్రంలో తొలిసారి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా గుమ్మడికి మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడింది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరు బీచ్లో తిరుగుతూ కాలక్షేపం చేసేవారు. అదృష్ట దీపుడు తర్వాత గుమ్మడికి మరో అవకాశం రాలేదు. దీంతో తిరిగి ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. త్వరలోనే తాను సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నానని, తమ సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు. NAT పేరుతో సంస్థను ప్రారంభించారు. తొలి సినిమాగా పిచ్చి పుల్లయ్య నిర్మించారు. ఈ సినిమాలో గుమ్మడికి మంచి వేషం ఇచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆ బ్యానర్లో వచ్చిన తోడు దొంగలు, జయసింహ చిత్రాల్లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఈ 3 సినిమాలతో గుమ్మడి నటుడిగా నిలదొక్కుకోగలిగారు. నేను బాబుగారు. ఎవరమ్మా? కృష్ణ తల్లి. కృష్ణ తల్లి కాదు కాదు. అవును బాబుగారు. ఈ మాట, ఈ గొంతు నాకెక్కడో. తోడు దొంగలు చిత్రంలో వయసు మీరిన పాత్రలో నటించి అందరినీ మెప్పించారు గుమ్మడి. ఆ సినిమా చూసిన దర్శకుడు పి. పుల్లయ్య తను రూపొందిస్తున్న అర్ధాంగి చిత్రంలో ANR జగ్గయ్యకు తండ్రిగా నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన పాత్ర ఇంకా పేరు తెచ్చింది. దాంతో వయసు మీరిన పాత్రలు ఉంటే దర్శక నిర్మాతలంతా గుమ్మడినే సంప్రదించేవారు. అలా ఆ పాత్రలు చేయడం తనకు మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ నటుడికి ఆ అవకాశం రాలేదు. తనకంటే వయసులో పెద్దవారికి తండ్రిగా, అన్నయ్యగా, బాబాయిగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం అవే ఉంటాయి. సాత్విక పాత్రల్లోనే కాదు, తేనె పూసిన కత్తి లాంటి విలన్ పాత్రలతో కూడా మెప్పించారు గుమ్మడి.
పరిస్థితులు ఇంత విషమిస్తాయని అనుకోలేదు. నిజంగా పద్మవ్యూహంలోనే చిక్కుపడ్డాం. ఈ గండం గడవాలంటే మీ బుద్ధి బలమే ఇక శరణ్యం. ఉపాయం ఏదైనా ఆలోచించండి. చిత్ర పరిశ్రమలోని అందరికీ గుమ్మడి అంటే ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆయన్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. తమ సొంత బ్యానర్లో నిర్మించిన సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా మంచి పాత్రలు ఇప్పించారు. గుమ్మడికి నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీ కృష్ణదేవరాయలుగా, గుమ్మడి తిమ్మరుసుగా నటించారు. అయినప్పటికీ సినిమా టైటిల్ను మహామంత్రి తిమ్మరుసు అని పెట్టడం విశేషం. గుమ్మడి చేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేది. సినిమాల్లో ఆ పాత్రలు కనిపిస్తాయి తప్ప గుమ్మడి కనిపించరు. అంతగా ఆ పాత్రల్లో జీవించి అందరినీ ఆకట్టుకునేవారు. ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఇంకెప్పుడైనా రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. 2008లో వచ్చిన జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర గుమ్మడి నటించిన చివరి చిత్రం. సినీ పరిశ్రమకు గుమ్మడి చేసిన సేవలకు గాను 1970లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. మాయాబజార్ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య ఆ సినిమాను వీక్షించారు. అదే ఆయన చూసిన చివరి సినిమా. ఇంత గొప్ప సినిమాను రంగుల్లో చూసేందుకే నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి ఉన్నాను అన్నారు. గుమ్మడికి 5 కుమార్తెలు, 2 కుమారులు. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2010 జనవరి 26న హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు గుమ్మడి. భౌతికంగా ఆయన లేకపోయినా తను చేసిన సినిమాల ద్వారా ప్రతిరోజు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటారు.